అమరావతి రాజధానిలో నిర్మాణాలు పెద్ద ఎత్తున జరుగుతున్న పరిస్థితి. ఒకవైపు ప్రతిపక్షాలు అమరావతి మీద తీవ్రమైన విమర్శలు చేస్తున్న నేపథ్యంలో అసలుకి అమరావతిలో ఏం జరుగుతుందనే అంశాల మీద ఆర్‌టీవీ ఒక సర్వే చేయడానికి వచ్చిన నేపథ్యంలో ఇక్కడ చాలా వరకు కూడా ప్రిన్సిపల్స్, సెక్రటరీస్ భవనాలు కావచ్చు, సెక్రటరీ భవనాలు కావచ్చు, మినిస్టర్స్ భవనాలు కావచ్చు, జడ్జిల భవనాలు కావచ్చు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకి సంబంధించిన భవనాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించిన దాదాపుగా పూర్తయిన పరిస్థితి. మనం మినిస్టర్స్ క్వార్టర్స్‌లో ఉన్నాం. మనం ఇదే ఇప్పుడు మినిస్టర్స్ క్వార్టర్స్ ఇది దాదాపుగా 7,000 7,963 చదరపు అడుగుల్లో ఒక్కొక్క మినిస్టర్ క్వార్టర్స్ అయితే నిర్మించిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా ఈ ఇల్లు పూర్తయింది. ఈ నెలాఖరికల్లా ఈ మినిస్టర్స్ క్వార్టర్స్ కావచ్చు, ఎమ్మెల్యే క్వార్టర్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా పూర్తి చేస్తారు అనేది అధికారులు చాలా క్లియర్‌గా చెప్తున్న పరిస్థితి. ఒకసారి మినిస్టర్స్ ఇల్లు ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద ఒకసారి చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. నేను మొదటగా మినిస్టర్స్ క్వార్టర్స్ ఏ విధంగా ఉన్నాయి అనే దాని మీద చూపించే ప్రయత్నం చేస్తాను. మొదట నేను ఆఫీస్ ఎంట్రీ చూస్తున్నాను. ఇప్పుడు ఒక మినిస్టర్‌కి ఆఫీస్ ఎంట్రీ ఏ విధంగా ఉంటది. ఇక్కడ 109.88 ఎస్ఎఫ్‌టీతో ఇక్కడ ఈ ఆఫీస్ ఓన్లీ ఇది ఆఫీస్ ఎంట్రీ అయితే ఇలా కట్టారు. పూర్తిగా కూడా చాలా విశాలవంతంగా కట్టిన పరిస్థితి. ఇది లాంజ్. తర్వాత అది ఇక్కడ కనపడుతున్నది వీఐపీ లాంజ్. ఎవరైనా వచ్చినా మంత్రులు ఏదైనా మాట్లాడాలనుకున్నా కొంత ఇక్కడ వీఐపీ వెయిటింగ్ రూమ్ మనం చూడొచ్చు. పీఎస్ అలాగే వీఐపీ వెయిటింగ్ రూమ్‌ని ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇక్కడ ఒక యాంటీ రూము ఇక్కడ మంత్రి గారి కోసం ఒక యాంటీ రూమ్, ఆ తర్వాత ఒక ఏసీ అన్నీ ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక్కడ ఆఫీస్. ఈ ఆఫీస్‌కి సంబంధించి మనం చూసుకుంటే ఈ ఆఫీస్‌లో దాదాపుగా ఈ ఆఫీస్ మొత్తం కూడా మంత్రి గారి కార్యాలయం. ఏ మంత్రి ఉంటే ఆ మంత్రులకి కార్యాలయం కోసం ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇక ఇక్కడి నుంచి తన నివాసంలోకి ఎంట్రీ కూడా మనం అవుతున్నాం. ఈ ఎంట్రీ పూర్తిగా కూడా మనం గాని చూసుకుంటే ఇది లివింగ్ హాల్. లివింగ్ హాల్ ఎంత ఎస్ఎఫ్టీతో ఉంది, ఏంటి అనే దాని మీద కూడా చాలా క్లియర్‌గా చెప్పిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మరోవైపు ఇది గాని లివింగ్ రూమ్ మీద చూసుకుంటే ఇక్కడ పూజా రూమ్. క్లియర్‌గా ఇక్కడ వచ్చే మంత్రులు ఏ విధంగా ఉంటారో వాళ్ళు ఇక్కడ పూర్తిగా కూడా పూజా రూముని వాడుకునేందుకు మంత్రులకు సంబంధించిన పూజా రూమ్‌ను ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరోవైపు ఇక్కడే ఒక యాంటీ రూమ్ గూడా ఒకటి పెట్టారు. ఒక బెడ్‌రూమ్ గూడా. అంటే దీంట్లో దాదాపుగా 4 బెడ్‌రూమ్‌లు ఉంటాయనేది సమాచారం. ఇక్కడ ఒక బెడ్‌రూమ్‌ని ఏర్పాటు చేస్తున్నారు. ఒక బెడ్‌రూమ్‌లో మనం చూడొచ్చు 233 ఎస్ఎఫ్టీతో సంబంధించిన ఒక విశాలవంతమైన ఒక బెడ్‌రూమ్‌ని ఏర్పాటు చేశారు. పూర్తిగా షోకేసులు, తర్వాత ఇక్కడ డ్రెస్సింగ్ మెటీరియల్ పెట్టుకునే దానికి కావచ్చు, ఇంకోటి కావచ్చు, వీటన్నిటిని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. చాలా విశాలవంతమైన బెడ్‌రూమ్స్‌ని కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక యాంటీ రూమ్‌ని ఏర్పాటు చేసిన నేపథ్యం మనం చూస్తున్నాం. మరోవైపు ఇక్కడ సేమ్ ఇదే లివింగ్ రూమ్‌లు చూసుకున్న నేపథ్యంలో ఫర్దర్‌గా ఇక్కడి నుంచి ఒక లివింగ్ రూమ్ హాల్ దాటిన తర్వాత ఫ్యామిలీ డైనింగ్ హాల్. ఇది పూర్తిగా కూడా ఫ్యామిలీ డైనింగ్ హాల్. ఇది మొత్తం కూడా ఈ ఫ్యామిలీ డైనింగ్ హాల్ అంతా కూడా ఇక్కడ పూర్తిగా ఫ్యామిలీ భోజనం చేసుకునేదానికి డైనింగ్ హాల్‌గా ఇక్కడ వాడుకునే విధంగా ఏర్పాటు చేశారు. కొంత సోఫిస్టికేటెడ్‌గా ఉంది. చాలా క్లాస్‌గా కనపడుతుంది. మరోవైపు కిచెన్ రూమ్ కూడా మనం చూసే పరిస్థితి అయితే ఉంది. ఇక్కడి నుంచి అవసరం అనుకుంటే కొంత బయటికి వెళ్ళడానికి కూడా కొంత ఇక్కడ ఒక విశాలవంతమైన డైనింగ్ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ డైనింగ్ తినడానికి, తర్వాత ఇక్కడి నుంచి డ్రాయింగ్ హాల్ లాగా ఇప్పుడు ఇంకొక మరో హాల్ ఇక్కడ డ్రాయింగ్ హాల్ లాగా ఇక్కడ కూడా చాలా విశాలవంతంగా ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇక్కడ నుంచి మంచి వ్యూ వచ్చేట్టుగా ఎదురుగా కూడా చూడొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ దాదాపుగా 3, 4 మొత్తం ఇక్కడ ఉన్న బిల్డింగ్స్ మొత్తం కూడా క్లియర్ అయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. 36 బిల్డింగ్స్‌ని ఏర్పాటు చేశారు. 36 బిల్డింగ్స్‌కి సంబంధించిన వ్యవహారాల్లో ఎక్కడికక్కడ దాదాపుగా మినిస్టర్ల కోసం 35. ఓవరాల్‌గా ఈ బిల్డింగ్ మొత్తం కూడా మనం చూసుకుంటే ఒక మంచి సీనరీ, ఒక మంచి పెయింటింగ్ వాల్ ఇక్కడ వేసిన చూడొచ్చు. ఈ ఈ డ్రాయింగ్ హాల్‌లో ఒక మంచి పెయింటింగ్ వేసి విశాలవంతమైన రూమ్‌ని కూడా ఇక్కడ
ఏర్పాటు చేశారు. తర్వాత డైనింగ్ హాలు, తర్వాత బయట పార్కింగు, లాను ఇవన్నీ గూడా మనం చూడొచ్చు. ఇవన్నీ గూడా ఏర్పాటు చేసిన పరిస్థితిని చాలా స్పష్టంగా మనకి కనపడుతుంది. ఇక్కడ యాంటీ వాష్‌రూమ్‌ని ఏర్పాటు చేసిన పరిస్థితి, ఫ్యామిలీ డైనింగ్ హాల్‌ని పెట్టారు. మరోవైపు పర్సనల్ బెడ్‌రూమ్స్ కోసం మాత్రం కొంత ఆహ్, ఆహ్, అప్‌స్టైర్స్ పెట్టి ఇక్కడి నుంచి చేస్తున్న పరిస్థితినైతే మనం చూడాలి. ఇక్కడ ఫ్యామిలీ హాల్ లాగా ఒకటి ఏర్పాటు చేశారు. ఇక్కడ కంప్లీట్‌గా ఇది ఫ్యామిలీకి సంబంధించిన ఆహారమే మనం చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇది ఒక ఫ్యామిలీ హాల్. ఇదంతా గూడా ఫ్యామిలీ హాల్ కోసం ఏర్పాటు చేస్తే, మరోవైపు ఒక జిమ్ కోసం కూడా అంటే మంత్రులకి జిమ్ అలవాటు ఉన్న వాళ్ళకి జిమ్ కోసం అంటూ ఒక జిమ్ హాల్ కూడా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు. ఇది జిమ్ హాల్. ఈ జిమ్ హాల్‌ని ఇక్కడ అంతా కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే మనకు కనపడుతుంది. ఇదంతా కూడా పూర్తిగా ఇక్కడ ప్రతి ఒక్కటి కూడా రెడీగా ఉంది. రెడీ టు ఆక్యుపై. నేరుగా ఇంట్లోకి వచ్చి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఇంట్లోకి జాయిన్ అయ్యే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇక్కడ మల్టీ పర్పస్ హాల్. ఇది దేనికైనా ఒక బెడ్‌రూమ్‌గా వాడుకోవచ్చు. లేదు పిల్లల కోసమని వాడుకోవచ్చు. లేకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కోసం వాడుకోవచ్చు. ఒక పెద్ద హాల్‌ని అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. అన్నిటిని ఏసీలు, ఫ్యాన్లు, పవర్ మొత్తం అంతా క్లియర్ చేసిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతోంది. మరోవైపు మెయిన్ బెడ్‌రూమ్స్ కూడా ఉండే పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ 2 బెడ్‌రూమ్స్‌ని చాలా విశాలవంతంగా ఇక్కడ ఒక మాస్టర్ బెడ్‌రూమ్‌ని ఏర్పాటు చేసి, మాస్టర్ బెడ్‌రూమ్‌లో టీవీ పెట్టుకునేదానికి, తర్వాత ఇవన్నీ కూడా ఇక్కడ ఒక పెద్ద విశాలవంతమైన మాస్టర్ బెడ్‌రూమ్‌ని మనం చూడొచ్చు. చాలా విశాలంగా ఉంది ఈ బెడ్‌రూమ్‌లో. అలాగే ఈ మాస్టర్ బెడ్‌రూమ్‌కి ముందు చిన్న రూమ్స్‌ని కూడా ఏర్పాటు చేశారు. ఈ రూమ్స్‌లో లైట్స్, తర్వాత ఇవన్నీ కూడా డ్రెస్సింగ్ మెటీరియల్ పెట్టుకునేదానికి వీటన్నిటిని కూడా ఇక్కడ చాలా అద్భుతంగా ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. చాలా ఎక్కువ స్పేస్‌ని ఇచ్చారు ఈ రూమ్స్‌ని కూడా. దాదాపుగా 7,500 ఎస్ఎఫ్టీతో ఈ ఇల్లు జరిగిన పరిస్థితి అయితే ఉంది. మనం కానీ చూసుకుంటే ఇక్కడ మరోవైపు మాస్టర్ బెడ్‌రూమ్‌కి సంబంధించి ఇంకో బెడ్‌రూమ్‌ని కూడా ఇచ్చారు. అంటే 2 మాస్టర్ బెడ్‌రూమ్స్‌ని ఏర్పాటు చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఈ బెడ్‌రూమ్‌లో యాంటీకి, తర్వాత ఫ్యామిలీ కుటుంబ సభ్యులు పెట్టుకునే దానికి ర్యాక్స్ కావచ్చు, డోర్స్ కావచ్చు, అన్ని రకాల సిద్ధం ఇక్కడ. అంటే ఒక మంత్రి నేరుగా తనకు కావాల్సిన సామాన్లను తీసుకొని, అవసరమైతే పరుపులు, ఇంట్లో కావాల్సిన వస్తువులు వీటన్నిటిని తీసుకొని ఇక్కడికి వచ్చే ప్రయత్నం అయితే చేయొచ్చు. మరోవైపు మనం కానీ చూసుకుంటే ఇక్కడ సేమ్ ఇదే సిచ్యువేషన్‌లో యాంటీ రూమ్స్‌ని చూస్తున్నాం. తర్వాత వెనకాల ఏముంది, తర్వాత ముందు ఒక చిన్న లాన్‌ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. దాదాపుగా 35 బిల్డింగ్స్‌ని ఇక్కడ కట్టిన పరిస్థితి. ఆల్మోస్ట్ ఆల్ మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా బిల్డింగ్స్ రెడీ అయిపోయినాయి. ఇవన్నీ కూడా మంత్రులకు సంబంధించిన బిల్డింగ్స్ అన్నీ కూడా దాదాపుగా 35 బిల్డింగ్స్ వరుసగా కనపడుతున్నాయి. మరి ఇటు చూసుకున్నా కూడా ఈ బిల్డింగ్స్‌లో మొత్తం కూడా వరుసగా నిర్మాణాలను పూర్తయిన బిల్డింగ్స్‌ని మనం చూస్తున్నాం. చాలా విశాలవంతమైన బిల్డింగ్స్‌ని మనం ఇక్కడ చూస్తున్న పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది. 35 బిల్డింగ్స్‌ని పూర్తిగా ఇది పూర్తి కూడా హైకోర్టుకి పక్కనున్న చిన్న కోర్టు దగ్గరే ఈ ఆహారాన్ని అంతా కూడా హైకోర్టుకి దగ్గరున్న పక్కనే అదే రోడ్‌లోనే ఇవన్నీ చూడొచ్చు. మనం గాని ఇక్కడి నుంచి గాని చూస్తే చాలా విశాలవంతంగా చల్లటి గాలి, చాలా ప్లెజెంట్ సిట్యుయేషన్ కనబడుతుంది. చాలా ప్రశాంతంగా ఈ బిల్డింగ్ అయితే కనబడుతున్న పరిస్థితి. ఆపోజిట్‌లో వెహికల్స్, తర్వాత హైకోర్టుకి వెళ్ళేదానికి సంబంధించిన వెహికల్స్ ఇవన్నీ కూడా మనకి కనపడుతున్న పరిస్థితి. మరోవైపు పక్కనున్న బిల్డింగ్స్ కూడా దాదాపుగా అన్ని బిల్డింగ్స్‌ని పూర్తి చేసిన పరిస్థితి అయితే మనం స్పష్టంగా చూస్తున్నాం. దాదాపుగా 35 బిల్డింగ్స్‌ని, మినిస్టర్స్‌ని, మరోవైపు ఎమ్మెల్యేల క్వార్టర్సు, తర్వాత ఇతర క్వార్టర్స్ అన్నీ కూడా పూర్తి అయినాయి. ఎమ్మెల్యే క్వార్టర్స్ అయితే ఈ నెల 15వ తారీఖునే పూర్తిగా వాళ్ళు జీఐడీకి కూడా హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్తున్న పరిస్థితి. సో అమరావతిలో మినిస్టర్లకి, ఎమ్మెల్యేలకి, తర్వాత ఇతర నిర్మాణాలు చాలా శరవేగంగా జరుగుతున్న దాంట్లో ఇప్పుడు మినిస్టర్సు, తర్వాత ఎమ్మెల్యేలకి సంబంధించిన క్వార్టర్స్ మొత్తం కూడా పూర్తిగా క్లియర్ అయినాయి. దానికి సంబంధించిన సిస్టమ్ అంతా కూడా రెడీగా ఉంది. బహుశా జీఐడీ హ్యాండ్ ఓవర్ చేసుకుని మంత్రులకి లాటరీ పద్ధతి ద్వారా వాళ్ళకి కేటాయించే పరిస్థితి అయితే బహుశా ఈ నెలాఖరు లోపల, నెక్స్ట్ మంత్ ఎండింగ్ లోపల పూర్తయ్యే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది.